welcome to Mahamax. మామూలుగా తండ్రులు తాను సాధించలేనిది తన కొడుకైనా సాధించాలని కోరుకుంటారు. అలాంటి ఓ తండ్రి కోరికను తీర్చిన హీరో విక్టరీ వెంకటేష్. వెంకటేష్ తండ్రి డి రామానాయుడు హీరో అవుదామని సినిమా పరిశ్రమకు వచ్చాడు. అయితే కొన్ని కారణాల వల్ల నిర్మాతగా మారాడు. అడపాదడపా తాను తీసిన సినిమాలో నటించినప్పటికీ జీవిత చరమాంకంలో పూర్తి నిడివి పాత్ర ఒక సినిమాలో చేశాడు. తాను హీరో కావాలనుకున్న కల తీరకపోవడంతో విదేశాల్లో చదువుకుని వచ్చిన కుమారుడు వెంకటేష్ను హీరోగా చేసి తన కుమారుడిలో తనను చూసుకున్నారు. దగ్గుపాటి వెంకటేష్ 1960లో కారంచేడులో దగ్గుపాటి రామానాయుడు రాజేశ్వరి దంపతులకు జన్మించాడు. ఆయనకు సురేష్ బాబు అనే అన్న, లక్ష్మి అనే ఒక సోదరి ఉన్నారు. తండ్రి రామానాయుడు సినిమా మద్రాసుకు చేరి సినిమా రంగంలోకి అడుగుపెట్టడంతో వెంకటేష్ బాల్యంలోనే మద్రాసు చేరుకున్నారు. డాంబాస్కో స్కూల్, చెన్నై లయోలా కళాశాల, చెన్నై మాంటరీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంటర్నేషనల్ స్టడీస్, బీకాం చేసిన తర్వాత అమెరికాకు బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ యుఎస్ వెళ్ళాడు. వెంకటేష్కు ఊహ తెలిసిన సమయంలోనే ఆయన తండ్రి డి రామానాయుడు చిత్రసీమలో అడుగుపెట్టారు. అనురాగంలో భాగస్వామిగా ఉన్న రామానాయుడు తరువాత తమ సురేష్ ప్రొడక్షన్స్ సంస్థను నెలకొల్పి తొలి ప్రయత్నంగా ఎన్టీఆర్తో రాముడు భీముడు తీసి ఘన విజయం సాధించాడు. వారి సంస్థ బ్యానర్ లోగోలో కనిపించే ఇద్దరు అబ్బాయిలు ఎవరంటే వెంకటేష్, ఆయన అన్న సురేష్ బాబు. అలా అప్పటి నుంచే సినిమా వాతావరణం వెంకటేష్కు సుపరిచితం. అందువల్లే ప్రేమనగర్లో ఓ సీన్లో కాసేపు కనిపించారు. ఆ సినిమాలో నటించినందుకు వెంకటేష్కు 1000 రూపాయలు రెమ్యూనరేషన్ ఇచ్చారట. చదువుకునే రోజుల్లో చాలా మంది సినిమాలోకి వెళ్ళమని చెప్పినా కూడా ఇష్టపడేవారు కాదు. కాలేజీలో మోడలింగ్ చేసేవాడు. అప్పుడు కూడా సినిమాలోకి వెళ్ళమని చాలా మంది చెప్పినా కూడా అటువైపు చూడలేదు. వెంకటేష్ అమెరికా నుండి వచ్చిన తర్వాత రామానాయుడు, కె రాఘవేంద్రరావులు వెంకటేష్ను హీరోగా పరిచయం చేస్తూ ఒక సినిమా చేద్దామని ప్లాన్ చేసుకున్నారు. కానీ కొన్ని కారణాల వల్ల అది కార్యరూపం దాల్చలేదు. చిన్నతనం నుండి మద్రాసులో పుట్టి పెరిగినందువల్ల తమిళం బాగా మాట్లాడేవారు. తెలుగు మాట్లాడటం కష్టమయ్యేది. తొలి సినిమా కలియుగ పాండవుల కోసం వి ఫర్ విక్టరీ అనేది పాత సామెత, వి ఫర్ విజయ్ అన్నది కొత్త సామెత అనే డైలాగ్ను తొలి సంభాషణగా చెప్పారు. తొలి చిత్రం కలియుగ పాండవుల్లోనే నటునిగా తానేమిటో నిరూపించుకున్నారు వెంకటేష్. తరువాత వచ్చిన చిత్రాలేవి అంతగా ఆకట్టుకోలేకపోయాయి. ఆ సమయంలో దాసరి నారాయణరావు దర్శకత్వంలో వెంకటేష్ హీరోగా రూపొందించిన బ్రహ్మపుత్రుడు మంచి విజయం సాధించింది. అంతేకాదు నటునిగా మంచి మార్కులు సంపాదించారు. ఆ సినిమాతో మాస్ను ఆకట్టుకోగలిగారు వెంకటేష్. పరుగెత్తి పాలు తాగే కంటే నిలబడి నీళ్లు తాగడమే మేలని భావించిన వెంకటేష్ వెంటనే స్టార్ అయిపోవాలని భావించలేదు. ముందుగా తనలోని నటుణ్ణి జనం ముందు నిలపాలని తపించాడు. ఆ తపనలో వైవిధ్యాన్ని ఆశ్రయించాడు. పలు విభిన్నమైన పాత్రల్లో నటించి జనాన్ని ఆకట్టుకున్నారు. చిత్రసీమలో అడుగుపెట్టిందే జనాన్ని ఆకట్టుకోవడం కోసం. రాగానే ఎవరిని విజయాలు పలకరించవు కదా. ఆయన పట్టు వదలకుండా వెంకటేష్ ముందుకు సాగుతూ వచ్చారు. ఎంతకాలమని సక్సెస్ ఆయనతో దోబూచులాడుతుంది. తన అన్న నిర్మాతగా, తాను హీరోగా రూపొందిన బొబ్బిలి రాజాతో అదరహో అనే హిట్ పట్టారు. బొబ్బిలి రాజా ఘన విజయంతోనే టాప్ స్టార్స్ సరసన స్థానము కొట్టేశారు. బొబ్బిలి రాజా బంపర్ హిట్ తర్వాత వెంకటేష్ నటించిన రీమేక్ చంటి ఇండస్ట్రీ హిట్గా నిలిచింది. అప్పటి నుంచి విక్టరీ ఆయనను వెన్నంటే సాగింది. చంటి ఘన విజయంతో అనేక రీమేక్స్ ఆయనను వెతుక్కుంటూ వచ్చాయి. వాటితో వెంకటేష్ భలేగా విజయ యాత్ర సాగించారు. టాలీవుడ్ టాప్ స్టార్స్లో ఎవరికీ సాధ్యం కాని అరుదైన రికార్డును నటునిగా సొంతం చేసుకున్నవారు వెంకటేష్. ఇప్పటి వరకు ఎక్కువ సార్లు ఉత్తమ నటునిగా నంది అవార్డును అందుకున్న ఏకైక హీరోగా నిలిచారు వెంకటేష్. మొత్తం 5 సార్లు వెంకటేష్ ఉత్తమ నటునిగా నంది అవార్డును సొంతం చేసుకున్నారు. వెంకటేష్ స్టార్గా జేజేలు అందుకున్న నటునిగా తనదైన బాణి పలికించే ప్రయత్నమే చేశారు. నటనతో జనం మదిని దోచేశారు. 1988లో ప్రేమ చిత్రంలో వెంకటేష్ అభినయం విలక్షణంగా సాగింది. ఈ సినిమా ద్వారా తొలిసారి
వెంకటేష్ ఉత్తమ నటునిగా నంది అవార్డును గెలుచుకున్నారు. ప్రేమ చిత్రం పరాజయం చవిచూసిన నటునిగా వెంకటేష్ను నిలిపింది. ఆ సినిమా తరువాత వెంకటేష్ విజయ యాత్రలో ధ్రువ నక్షత్రం, బొబ్బిలి రాజా, శత్రువు, కూలీ నంబర్ 1, క్షణక్షణం వంటి విజయాలు చోటు చేసుకున్నాయి. ఆపై వరుసగా చంటి, చినరాయుడు, సుందరకాండ, కొండపల్లి రాజా, అబ్బాయి గారు రీమేక్స్తో సక్సెస్ వరించింది. ప్రేమ తరువాత దాదాపు 7 ఏళ్లకు ధర్మచక్రంతో మరోమారు వెంకటేష్ ఉత్తమ నటునిగా నంది అవార్డును సొంతం చేసుకున్నారు. ఇందులో తప్పు చేసిన వాడు తండ్రి అయినా సరే ఎదిరించే న్యాయవాది పాత్రలో వెంకటేష్ ఎంతగానో అలరించారు. ఎప్పటికప్పుడు వైవిధ్యానికి పెద్దపీట వేస్తూ సాగారు వెంకటేష్. గణేష్లో ప్రభుత్వ అధికారులు, పాలకులు కుమ్మక్కై చేస్తున్న దోపిడీని వెలికి తీసి జర్నలిస్ట్ పాత్రలో వెంకటేష్ అభినయం రక్తి కట్టించారు. ఈ చిత్రంతో ముచ్చటగా 3వసారి ఉత్తమ నటుడిగా నంది అవార్డును సొంతం చేసుకున్నారు వెంకటేష్. కలిసి ఉంటే కలదు సుఖం అని చాటి చెప్పిన అంశంతో రూపొందిన పలు చిత్రాలు జనాన్ని ఆకర్షించాయి. వెంకటేష్ నటించిన కలిసుందాంరా కూడా అదే బాటలో సాగింది. అందులో విడిపోయిన 2 కుటుంబాలను కలపడం కోసం ప్రాణాలను సైతం లెక్క చేయని ఓ మనువడిగా వెంకటేష్ కనబరిచిన అభినయం ప్రేక్షకులను భలేగా మురిపించింది. ఈ సినిమా సైతం నంది అవార్డుల్లో వెంకటేష్ను ఉత్తమ నటునిగా నిలిపింది. వరుసగా 1998, 1999లో బెస్ట్ యాక్టర్గా నంది అవార్డులు అందుకున్న వెంకటేష్కు మళ్లీ గ్యాప్ వచ్చింది. ఈసారి ఏకంగా 8 ఏళ్ల వరకు నంది అవార్డును అందుకోలేకపోయారు. అప్పటికే 4 సార్లు ఉత్తమ నటునిగా నంది అవార్డును అందుకున్నవారు లేరు. అలాంటిది 2007లో ఆడవారి మాటలకు అర్థాలే వేరులే చిత్రంలో వెంకటేష్కు 5వ నంది అవార్డు దక్కింది. ఉత్తమ నటునిగా 5 సార్లు నంది అవార్డు అందుకున్న ఏకైక స్టార్గా చరిత్ర సృష్టించారు వెంకటేష్. అరుదైన విజయాలను సొంతం చేసుకున్న వెంకటేష్ అనితర సాధ్యమైన అభినయంతో అలరించారు. స్టార్గా తన ఇమేజ్ తరగక ముందే యంగ్ హీరోస్తో నటిస్తూ సాగడం ఆరంభించారు. ఇదే పంథాను ఇతరులు సైతం ఆకర్షిస్తున్నారు. ఎప్పటికప్పుడు కాలానికి అనుగుణంగా తనను తాను మార్చుకుంటూ సాగుతున్నారు వెంకటేష్. తన అన్న కొడుకు రానాతో కలిసి రానా నాయుడు వెబ్ సిరీస్లో నటించి బూతులు మాట్లాడారు వెంకీ. అయితే అది తన ఇమేజ్కు భిన్నమని తెలిసి ఆ వెబ్ సిరీస్ను ఫ్యామిలీస్తో కలిసి చూడకండి అంటూ ముందే చెప్పారు వెంకటేష్. ఇప్పటికీ బాలీవుడ్ టాప్ స్టార్స్ అనగానే చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్ గుర్తుకు వస్తారు. వారిలో వెంకటేష్ మాత్రం తనకంటూ ఓ ప్రత్యేకమైన బాణి పలికిస్తూ సాగారు. నలుగురు సినిమా కుటుంబాలతో అనుబంధం ఉన్నవారే అయినా వెంకటేష్ మాత్రం నిర్మాతల ఇంటి నుండి వచ్చి ఘన విజయం సాధించిన తొలి నటవారసునిగా చరిత్ర సృష్టించారు. ఆ తరువాత ఆయన పంథాలోనే పయనిస్తూ అనేక మంది నిర్మాతలు తమ వారసులను హీరోలుగా పరిచయం చేశారు. ఇంకా కొందరు చేస్తూనే ఉన్నారు. వారందరికీ వెంకటేష్ రోల్ మోడల్ అని చెప్పవచ్చు. నవతరం హీరోలతో కలిసి నటించడానికి శ్రీకారం చుట్టింది వెంకటేషే. మహేష్, పవన్ కళ్యాణ్, రామ్ వంటి వారితో నటించాక నాగ చైతన్య, వరుణ్ తేజ్తోనూ కలిసి మురిపించారు వెంకటేష్. అలా మల్టీ స్టారర్స్లో నటిస్తూనే వినోదం పండించేస్తున్నారాయన. ఆ ట్రెండ్లో వెంకటేష్ మరోమారు విక్టరీని సొంతం చేసుకొని ఇతర టాప్ హీరోస్కు మార్గం చూపారు. నారప్ప, దృశ్యం 2 సినిమాలకు ముందు వెంకటేష్ నటించిన F2, వెంకీమామ చిత్రాలు ప్రేక్షకులను భలేగా రంజింపజేశాయి. దీనిని బట్టి అర్థమవుతుందేంటంటే తనకు లభించిన పాత్రలోకి పరకాయ ప్రవేశం చేసి వెంకటేష్ ఇట్టే అలరిస్తారు. తన తరం హీరోలు భారీ సినిమాలతో సాగుతున్న సమయంలో వెంకటేష్ యంగ్ హీరోస్తో జోడీ కట్టి వినోదం పంచడం సాగించారు. అదే వెంకటేష్ను ప్రత్యేకంగా నిలిపించిందని చెప్పొచ్చు. F2లో వెంకటేష్ వరుణ్ తేజ్తో కలిసి చేసిన సందడి అంతా ఇంత కాదు. ఆ వినోదం F2ను విజయ తీరాలకు చేర్చింది. అదే ఊపుతో F2 డైరెక్టర్ అనిల్ రావిపూడి ఆ ఫ్రాంచైజ్లో భాగంగా F3 రూపొందించారు. ఇందులోనూ వెంకటేష్ చేసిన ఎంటర్టైన్మెంట్ జనానికి కితకితలు పెట్టింది. తన వయస్సును పక్కన పెట్టి ఈ తరం ప్రేక్షకులను మెప్పించడానికి వెంకటేష్ చేసిన ప్రయత్నాలు భలేగా ఫలించాయి. నిస్సందేహంగా తెలుగు చిత్రసీమలో నిర్మాతల తనయులకు నటనపై ఆసక్తి కలిగించిన
క్రెడిట్ వెంకటేష్దే అని చెప్పక తప్పదు. ఆయన సాధించిన ఘన విజయమే పలువురు ప్రొడ్యూసర్స్ తమ పిల్లలను హీరోలుగా పరిచయం చేయడానికి కారణమయ్యింది. కాగా 2025 సంవత్సరంలో అనిల్ రావిపూడి దర్శకత్వంలో వచ్చిన సంక్రాంతికి వస్తున్నాం సినిమా ద్వారా సీనియర్ హీరోల్లో 300 కోట్లు సాధించిన తొలి హీరోగా రికార్డు సృష్టించారు. తనకు ఆధ్యాత్మిక భావాలు ఉన్నాయని పలు సందర్భాల్లో చెప్పుకున్నారు. సో చూసారు కదండి ఇవాల్టి బర్త్డే స్పెషల్ ఎపిసోడ్. మరొక ఎపిసోడ్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మహామాక్స్.